నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. బిలీవ్ ఎఫెక్టివ్ సర్వీస్ ట్రస్ట్ వారిచే పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో MEO రవి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రంలో మా సేవలను కొనసాగిస్తాం. ట్రస్ట్ ఫౌండర్ శరవణన్. తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని వాటర్ ట్యాంక్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బిలీవ్ ఎఫెక్టివ్ సర్వీస్ ట్రస్ట్ అధ్యక్షుడు శరవణన్, సెక్రటరీ రాజా ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MEO రవి మాట్లాడుతూ ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో పిల్లలు కనీస విద్యార్హత సాధించాలన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నిరుపేద పిల్లలు చదువులకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో సేవా సంస్థలు కూడా చేయూత అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇందులో భాగంగానే ST విద్యార్థుల్లో అధికంగా ఉన్న వాటర్ ట్యాంక్ ప్రాథమిక పాఠశాలలో విద్యా సామాగ్రి అందించడానికి బిలీవ్ ఎఫెక్టివ్ సర్వీస్ ట్రస్ట్ నిర్వాహకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇంకా ఇటువంటి నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలను గుర్తించి వారికి అవసరమైన విద్యా సామాగ్రిని అందించడానికి సేవా ట్రస్టు చొరవ చూపాలని అన్నారు. తదనంతరం పాఠశాలల్లోనే 19 మంది విద్యార్థులు ఒక్కొక్కరికి నోట్ పుస్తకాలు, పెన్నులు, రబ్బరు, స్నాప్నర్, జామెంట్రీ బాక్స్, స్కేల్, వాటర్ బాటిల్ తదితర విద్యా సామాగ్రి వస్తువులను MEO రవి ట్రస్ట్ సభ్యులచే పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే బాలుర గురుకుల ప్రధానాచార్యులు శ్రీనివాసులు, పాఠశాల HM రోహిణి, బిలీవ్ ఎఫెక్టివ్ సర్వీస్ ట్రస్ట్ క్యాషియర్ కృష్ణవేణి, సభ్యులు కార్తిక్, రంజిత్, శశికళ, పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ట్రస్ట్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఆర్థికంగా స్థితిమంతులు కాదు. అయినప్పటికీ ఉన్న దాంట్లో మనం కొంత సహాయం చేస్తాము అనేటటువంటి ఆలోచనతో ముందుకు రావడము నిజంగానే చాలా మీ అదృష్టము, పిల్లల యొక్క అదృష్టము. ఈ పాఠశాలలో చూసినట్లయితే ఎక్కువ ST పిల్లలు, తర్వాత స్థాయిలో SC పిల్లలు ఉన్నారు. వీళ్ళు చదువుకోవాలంటే ఏ ఒక్క వస్తువు లేకపోయినా కూడా పేరెంట్స్ని అడుగుతారు. పేరెంట్స్ తీసివ్వని పక్షంలో వాళ్ళు మారాము చేసి నిలిచిపోయేదానికి ప్రయత్నం చేస్తారే తప్ప స్కూల్కి మనం పోయేసి కష్టమైనా కూడా మనం చదువుకుంటామనేటటువంటి ఆలోచన రాదు. సో మున్ముందు కూడా ఇలాంటి ట్రస్ట్ వాళ్ళు మిగిలిన పాఠశాలను కూడా ఎక్కడైతే SC ST ఆర్గనైజేషన్స్ ఉంటాయో అక్కడంతా కూడా మీరు సందర్శించి అక్కడ వాళ్ళు ఏ వస్తువు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఐడెంటిఫై చేసి ఒకవేళ చేతనైతే మీరు సహాయం చేయండి, లేదంటే మా దృష్టికి కూడా తెచ్చినట్లయితే ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకు కూడా ఇప్పించి
మనం పిల్లలందరూ కూడా, ఎందుకంటే మీకు తెలుసు ఈ రోజుల్లో చదువుకోకపోతే వాల్యూ లేదు. విలువ అనేది పక్కన పెడితే మనము బతకాలంటే ఖచ్చితంగా మనము భవిష్యత్తులో హ్యాపీగా 3 పూట్ల భోజనం తింటూ బతకాలంటేనే మనం ఖచ్చితంగా చదువు అవసరము. అందులో ఇక్కడ మనం పారిశ్రామిక వాడ ఉంది, శ్రీ సిటీ ఉంది కాబట్టి పిల్లలు ఒక 10వ తరగతి వరకు చదువుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి 10వ తరగతి అయిన తర్వాత వాళ్ళకి తగినటువంటి ఉద్యోగము మనకు శ్రీ సిటీలో దొరికేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గొప్ప మనసుతో మన రాజా గారు కానివ్వండి, శరవణ కానివ్వండి, కానీ వాళ్ళ సతీమణి కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీకు మంచి మనసుతో తనకున్నటువంటి వాటిలో వాళ్ళు కొంత డబ్బులు దాచుకొని వాళ్ళకి అవసరాలు ఉన్నప్పటికీ మన పిల్లలకి మేలు చేస్తాం అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి వీటిని మీరు తీసుకునేసి ఉపయోగించుకోవాలి.